వెల్కమ్ టు టుడే తెలంగాణ న్యూస్ ఛానల్ కరీంనగర్ ప్రజావాణి న్యూస్. కరీంనగర్లోని ప్రజావాణి కార్యక్రమంలో 9వ డివిజన్ ప్రజలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో కలెక్టర్కు డివిజన్ వాసులు వినతి పత్రం అందజేశారు. డివిజన్ మధ్యలో ఉన్న గ్యాస్ గోదామును తరలించాలని కోరారు. తద్వారా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని మాజీ కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్ అన్నారు. నగర శివారులో ఉండాల్సిన గోదాం నగరం విస్తరించడంతో మధ్యలో ఉండిపోయిందని చెప్పారు. అధికారులు స్పందించి తక్షణమే గ్యాస్ గోదాంను తరలించాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్ నా పేరు ఐలేందర్ యాదవ్. గత కొన్ని సంవత్సరాలుగా కూడా పదే అధికారుల దృష్టికి తీసుకొచ్చినాం. నట్టనడి ఊరిలో పెద్ద ఇండ్ల మధ్యలో గ్యాస్ గోదాం ఉన్నది, ప్రమాదాలకు నిలువై ఉన్నది. ఎన్నోసార్లు అధికారుల దృష్టి కూడా తీసుకొచ్చినాం. ఎలాంటి ప్రమాదాలు జరగముందుకే ఈ యొక్క గ్యాస్ గోదాంను తరలించాలని చెప్పి ఈరోజు మేము ప్రజావాణిలో ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి పేద ప్రజల ప్రాణాలను కాపాడి అదేవిధంగా ఇక్కడి నుంచి ఆ యొక్క గ్యాస్ గోదాంను తరలించి మా కోతిరాంపూర్ యొక్క ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పి మేము దృష్టి తీసుకొస్తున్నాం. తదుపరి వెంటనే ఒకవేళ కనుక ఈ చర్యను తీసుకోకపోతే స్థానికుల మద్దతుతోని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాం, ఫోటోలతో సహా ఎవిడెన్స్తో సహా చేశాము. ఇది మా ఇచ్చిన కంప్లైంట్ ద్వారా కనుక చర్యలు తీసుకోకుంటే ప్రజల మద్దతుతోని పెద్ద ఎత్తున మన ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్పి మేము హెచ్చరించడం జరుగుతుంది.